హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వర్ణ హ్యాపీ హోమ్. ఈరోజు రెసిపీ జున్ను. జున్ను చేయడం కోసం ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు జున్ను పాలు తీసుకోవాలి. దీనిలో 2 కప్పుల వరకు నార్మల్ ప్యాకెట్ పాలు వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చి పాలు తీసుకున్నాను. 1 కప్పు జున్ను పాలకి 2 కప్పుల వరకు ప్యాకెట్ పాలు పడతాయి. మొదటి రోజు తీసుకునే జున్ను పాలు అయితే 1 కప్పుకి 3 కప్పుల వరకు నార్మల్ పాలు పడతాయి. తర్వాత నుంచి తీసుకునే పాలు 1కి 2 కప్పుల వరకు పాలు పడతాయి. దీనిలో 1 కప్పు తరిగిన బెల్లం, 3 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి. పంచదార బదులుగా మొత్తంగా బెల్లం తీసుకోవచ్చు. ఈ బెల్లం అంతా కరిగేంత వరకు ఏదైనా స్పూన్తో కానీ చేతితో కానీ బాగా కలుపుకోవాలి. బెల్లం అంతా కరిగాక ఒకసారి తీపి సరి చూసుకొని అవసరం అనుకుంటే 2 స్పూన్ల వరకు పంచదార కానీ బెల్లం కానీ వేసి కలుపుకోవాలి. 2 చిటికెళ్ళ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. మనం ఏ గిన్నెలో అయితే జున్ను చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి మనం రెడీ చేసుకున్న ఈ జున్ను పాల మిక్స్చర్ని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఫ్రెష్గా తయారు చేసిన యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. జున్ను చేయడం కోసం ఇలాంటి ప్రెషర్ కుక్కర్ కానీ ఇడ్లీ పాత్ర కానీ తీసుకొని అడుగు భాగంలో 2 గ్లాసుల నీళ్లు వేసి ఏదైనా స్టాండ్ కానీ ప్లేట్ కానీ ఉంచుకోవాలి. దీనిపై మనం రెడీ చేసి ఉంచుకున్న జున్ను పాల నుంచి ఈ జున్ను పాలపై ఫ్రెష్గా దంచుకున్న మిరియాల పొడి వేసుకోవాలి. ఈ జున్ను పాలపై ఏదైనా ఒక మూత ఉంచి కుక్కర్ మూతని విజిల్ లేకుండా ఉంచాలి. ఇలా క్లోజ్ చేసుకున్నాక ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం హీట్ మీద స్టీమ్ చేసుకోవాలి. తర్వాత ఇలా మనం ఒక చాకు గుచ్చి చూసినప్పుడు క్లీన్గా చాకు వచ్చినట్లయితే తడి లేకుండా జున్ను రెడీ అయినట్లే. ఒకవేళ మీకు తడిగా అనిపిస్తే మరొక 2-3 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా మనం తీసిన వెంటనే కొంచెం జున్ను కదులుతూ ఉన్నట్లు ఉంటుంది, కానీ చల్లారేక ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత తీసినట్లయితే ఇలా గట్టిపడుతుంది. జున్నుని చల్లగా డెజర్ట్ లాగా సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలకి జున్ను చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and please subscribe my channel.